హాయ్ అండి. ఈరోజు మ్యాగీ చేశాను. ఇదైతే మా అబ్బాయి చేయమన్నాడు. చూడండి, మ్యాగీ అయితే ఇలా బాయిల్ చేసుకుని నీళ్ళు వంచుకొని పక్కన పెట్టుకోవాలండి, చల్లారుతుంది. ఇందులోకి అయితే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం పచ్చి బఠానీ అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేసుకుని అందులో కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసి ఇవి కొంచెం మెత్తబడేటట్టుగా మగ్గించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిపోకుండా కొంచెం మెత్తగా అవుతే సరిపోతుందండి. ఇవి ఇలా వేగినప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కొంచెం సాల్ట్ వేసుకుని సరిపడినంత వేయించుకోవాలండి. ఇందులోనే మనం 2 ఎగ్స్ కూడా వేసుకుని ఎగ్స్ కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎగ్స్ బాగా కలిపి వేయించుకోవాలి. అలాగే మన వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకుని మ్యాగీ మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇది ఈవినింగ్ స్నాక్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. బయట కన్నా ఇంట్లోనే టేస్ట్గా చేసుకోవచ్చు. ఇలాగా ఇందులో మనం ఉడకబెట్టుకున్న మ్యాగీ వేసి ఆ మ్యాగీ మసాలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి బాగానే. అంతే అండి. ఇది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.